ప్రైజ్లా దేవుని ప్రశస్తమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు నామమున మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. మత్తయి సువార్త 12వ అధ్యాయము 37వ వచనము. నీ మాటలను బట్టి నీతిమంతుడవని తీర్పు నొందుదువు, నీ మాటలను బట్టియే అపరాధివని తీర్పు నొందుదువు. ప్రియమైన వర్లరా, ఇక్కడ యేసుక్రీస్తు వారు సెలవిస్తున్న మాటల ప్రకారంగా మరి మాటలను బట్టే నీతిమంతుడని తీర్పు పొందటం కానీ, మాటలను బట్టే అపరాధివని తీర్పు పొందటం కానీ, ఒకసారి ఆలోచించండి. మరి మాటకి అంత శక్తి ఉన్నదా? ఉన్నదండి. ఎందుకంటే ప్రతి మాట కూడా చాలా చాలా శక్తివంతముగా ఉంటుంది. అందుకనే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, వినటానికి వేగిరపడాలి, మాట్లాడడానికి నిదానించాలి అని. ఎందుకంటే మనం మాట్లాడడానికైనా మౌనంగా ఉండడానికైనా ఒక సమయం అనేది ఉందండి. ఎందుకంటే మనం ఆలోచన చేస్తే జీవ మరణాలు నాలుక వశము. మనము నోట్లోంచి జీవమైన మాటలు మాట్లాడుతున్నామా, లేతే శాపము మరణకరమైన మాటలు మాట్లాడుతున్నామా అనేది ఆలోచన చేయాలి. బైబిల్ గ్రంథంలో ఒక అమూల్యమైన మాట ఉందండి. నోటిని కాపాడుకున్నవాడు అంటే తన మాటను కాపాడుకున్నవాడు తన ప్రాణాన్ని కాపాడుకుంటాడు అని. కావున మనం ఏం మాట్లాడుతున్నామో అవన్నీ కూడా దేవుడు వింటూనే ఉన్నాడు. మనుషులు పలికే ప్రతి వ్యర్థమైన మాట కంట ఒక విమర్శ దినమున లెక్క చెప్పాలి అని. కావున మాట్లాడే మాటను బట్టే నీతిమంతుడని తీర్చబడతారో అపరాధిగా తీర్చబడతారో అనేది ప్రియమైన వర్లరా మాటలను బట్టే ఉందండి. కావున హృదయము నిండి ఉన్న దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నోటిని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. మాట చాలా శక్తివంతమైనదని గుర్తెరిగి దానిని చెడుగా ఉపయోగించుకోకుండా మంచిగాను ఉపయోగించాలండి. చెడ్డ మాటలు పలకకుండా నోటిని కాపాడుకోవాలి. బైబిల్ గ్రంథంలో రాయబడుతుంది, మరి నీ నోటిన దుర్భాష ఏది రానివ్వక, కపటమైన మాటలు రానివ్వక, ఎన్నో అబద్ధమైన మాటలు రానివ్వక అని ప్రియమైన వర్లరా. కావున ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. నీ సంభాషణ చాలా శక్తివంతమైనది. నీ నోటి నుంచి వచ్చే మాట నిన్ను తీర్పులోనికి నడిపిస్తుంది. అది నీతిమంతుడువనా అపరాధివని ఎవరి మాటను బట్టి వారికి లెక్క అనేది ఉంటుందండి. కావున మాట చాలా శక్తివంతమైనది గుర్తెరిగి చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.